తైవాన్ చుట్టూ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చైనా తన మిలిటరీ పవర్ ను చూపిస్తూ తైవాన్ చుట్టూ ఉన్న జలాల్లో భారీ ఎత్తున లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఆకాశం నుంచి నిప్పులు కురిపిస్తూ రాకెట్లు తైవాన్ జలసంధిలోకి దూసుకెళ్తున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ విమానాలు, నౌకలు నిరంతరం మెడియన్ లైన్ దాటుతూ తైవాన్ పై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. బీజింగ్ తన సైనిక చర్యల ద్వారా తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చైనా చేస్తున్న ఈ కవ్వింపు చర్యలు కేవలం విన్యాసాలు మాత్రమే కాదు, ఇది తైవాన్ పై స్పష్టమైన ఒత్తిడి పెంచే వ్యూహం. తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి చైనాకు చెందిన డజన్ల కొద్ది యుద్ధ విమానాలు దూసుకురావడాన్ని తైవాన్ నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ డ్రిల్స్ ద్వారా తైవాన్ జలసంధికి తమకు పూర్తి అధికారం ఉందని బీజింగ్ సంకేతాలు పంపుతోంది. యుద్ధ ట్యాంకులు, క్షిపణి ప్రయోగాలతో ఆ ప్రాంతం మొత్తం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నా చైనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తైవాన్ జలసంధిపై తమ వాదనను బలపరుచుకోవడానికి చైనా ఈ సైనిక విన్యాసాలను, రెచ్చగొట్టే వ్యాఖ్యలను వాడుకుంటోంది. క్షిపణులు సముద్రంలోకి దూసుకుపోతున్న దృశ్యాలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తోంది. తైవాన్ తన రక్షణ కోసం నిరంతరం చైనా కదలికలను గమనిస్తున్నప్పటికీ డ్రాగన్ దూకుడు మాత్రం ఆ ప్రాంతాలలో పెను ఉద్రిక్తతలకు దారితీస్తోంది.